హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదివే ముగ్గురు బాలికలను లొంగతీసి ముగ్గురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిని విహారయాత్రకు వెళ్దామని నమ్మించి యాదగిరిగుట్టలోని ఒక హోటల్ కు తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఇక హైదరాబాద్ కు తిరిగొచ్చాక బాలికలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో ఈ ఘటనపై ఆల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు. ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ముగ్గురు బాలికలు ఈ నెల 20న బతుకమ్మ వేడుకల కోసం బయటకు వెళ్లారు. జీహెచ్ఎంసీలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేసే మాణిక్య నగర్ కు చెందిన గండికోట మధు పరిచయం అయ్యాడు. ఇక మధు తన స్నేహితులు వారసిగూడకు చెందిన గడ్డం వంశీ అరవింద్, మల్లేశ్వర్ నగర్ కు చెందిన ఈసం నీరజ్ ను పిలిపించారు. ఇక అందరూ కలిసి ఒక హోటల్లో భోజనం చేశారని పోలీసులు తెలిపారు. బాలికలపై నమ్మకం పెరగడంతో వీరు బస్సులో యాదగిరిగుట్టకు వెళ్లి 3 వేర్వేరు గదుల్లో బాలికలపై అత్యాచారం చేశారని మరుసటి రోజు సాయంత్రం తార్నకకు తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఈ ప్రారంభంలో భయంతో బాలికలు మౌనంగా ఉన్నప్పటికీ తర్వాత తల్లిదండ్రులకు ఈ దారుణాన్ని వివరించారు. అనంతరం ఆల్వాల్ పోలీసులు బాలికలను భరోసా కేంద్రానికి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక వైద్య పరీక్షలతో అత్యాచారం జరిగింది అని నిర్ధారించినట్లు వైద్యులు చెప్పడంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదివే ముగ్గురు బాలికలను లొంగతీసి ముగ్గురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిని విహారయాత్రకు వెళ్దామని నమ్మించి యాదగిరిగుట్టలోని ఒక హోటల్ కు తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. రైట్ ఫాతిమా, ఏదైతే ఈ హైదరాబాద్ సంబంధించి అల్వాల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదనేది కాస్త చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఈ ఘటనకు సంబంధించి చూస్తే గనక 9వ తరగతి చదువుతున్న ముగ్గురు మైనర్ బాలికలు, అంటే 14 నుంచి 15 సంవత్సరాల వయసులో ఉన్న ముగ్గురు మైనర్ బాలికలు తమ తల్లిదండ్రులకు పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఉన్నాయని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆ తర్వాత ఆ ముగ్గురు బాలికలు, ముగ్గురు యువకులు, దాదాపు ఒక 19 నుంచి 22 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న యువకులు విహారయాత్ర పేరుతో లొంగ తీసుకుని బస్సులు యాదగిరిగుట్ట వరకు తీసుకెళ్లారు. అక్కడ దేవాలయ దర్శనం చేసిన తర్వాత వారు ఒక హోటల్లో లాడ్జిలో 3 వేర్వేరు గదులు బుక్ చేసుకుని బాలికలపై అత్యాచారానికి పాల్పడటం ఇక్కడ కేసు నమోదైనది ఒకటి చర్చనీయాంశంగా మరి. అయితే ఈ దుండగులు వచ్చేసి హోటల్లో అందరూ కలిసి భోజనం చేసి ఆ తర్వాత రాత్రి హత్య జరిగినట్టుగా మనకు ఒక సమాచారం తెలుస్తోంది. అయితే మరుసటి రోజు ఏదైతే ఈ బాలికలను తార్నకలు వదిలేసి దుండగులు అక్కడి నుంచి వెళ్ళిపోయారో భయంతో దారుణాన్ని మొదట ఆ బాలికలు ఎవరైతే ఉన్నారో ఇంట్లో తల్లిదండ్రులు చెప్పడానికి భయపడరు భయంతో. దాని తర్వాత తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీసులకు ఒక మిస్సింగ్ కేసు నమోదైంది అని చెప్పి ఫిర్యాదు చేసిన తర్వాత ఫోన్ లో ఈ బాలికలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. ఈ ఘటనపై అల్వాల్ పోలీసు అనేది వెంటనే చర్యలు తీసుకొని బాలికలను ఏదైతే బాలికల భరోసా కేంద్రం ఏదైతుందో అక్కడ తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడైతే వైద్య పరీక్షలు నిమిత్తం వీళ్ళని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. అప్పుడు వైద్యులు పరీక్షించిన తర్వాత అత్యాచారం జరిగినట్టుగా పూర్తి నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ నిందితులు వచ్చేసి ఒకసారి నిందితులు ఎవరో చూసుకుంటే కనుక వీళ్ళంతా తార్నాక వారేసుగూడ ప్రాంతాలకు చెందిన వారుగా ఉన్నారు. అయితే వారు బాలికలతో ముందుగా స్నేహితులుగా అంటే ఆ బాలికలు కనిపించినప్పుడు వాళ్ళతో స్నేహితులుగా మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా ఆకర్షించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ పోలీసులు ముగ్గురు ప్రధాన నిందితుల పాటు అక్కడ ఉన్నటువంటి హోటల్ యజమాని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే నిందితులను చూసుకుంటే కనుక పాత గండికోట మధు 19 ఏళ్ళు ఉంటాడు. అలాగే వృత్తి వచ్చేసి తార్నాక జీహెచ్ఎంసీ ఒప్పంద కార్మికుడిగా ఉన్నాడు. అయితే ఈ ఘటనలో ప్రధాన నిందితులు అని చెప్పుకోవాలి. అలాగే గడ్డం వంశీ అరవింద్ వచ్చేసి 20 నుంచి 22 ఏళ్ల వయసు ఉంటది. వారేసుగూడలో ఉంటాడు అనమాట. ఈయన కూడా అత్యాచారంలో కూడా ఈ యువకుడు కూడా అత్యాచారంలో పాల్గొనడం జరిగింది. అయితే దీంతో పాటుగా ఈ వంశీ స్నేహితుడు ఇంకోరు నీరజ్ అనే వ్యక్తి, ఈయన కూడా 20 నుంచి 22 ఏళ్ళు ఉంటాయి. అయితే ఈ వారసుగూడలో నివసిస్తుంటారు. వీళ్ళు ముగ్గురు కూడా పథకం ప్రకారమే వారిని అమ్మాయిని లొంగ తీసుకొని ఏదైతే లాడ్జికి తీసుకెళ్లి ఇలాంటి ఒక దారుణ ఘటన కొడిగట్టి అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మనం కేసు అంటే ఈ కేసు వివరాలను చూసుకుంటే కనుక పోక్సో చట్టం ప్రకారము ఐపీసీ సెక్షన్లు 376 అత్యాచారము, 366 బహిష్కరణ, 506 బెదిరింపులు, ఈ 3 కేసులు ఈ 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురు ప్రధాన నిందితులు హోటల్ యజమాని, నిందితులతో పాటు హోటల్ యజమాని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మైనర్ బాలికలను తెలిసినప్పుడు, మైనర్ వ్యక్తులను తెలిసినప్పుడు హోటల్ రూమ్ ఇవ్వకుండా ఉండాల్సింది. అలా ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ని కూడా హోటల్ యజమాని ఎవరైతే ఆయన కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ బాలికలు ఎవరైతున్నారో వాళ్ళకి వైద్య సహాయం, కౌన్సిలింగ్, పోలీసులు మరిన్ని అంటే వాళ్ళకి ఇటు ఆసుపత్రిగా సహాయ చర్యలు చేపడుతూనే మరిన్ని వివరాలు చేపట్టే ప్రయత్నం చేస్తామని చెప్పుకోవాలి. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్.